హైవ్యూర్స్ ఓ రకంగా సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఏపీలో ఈ వార్డు సెక్రటరేటు విలేజ్ సెక్రటరేట్ ఉన్నాయి కదా అక్కడ నేను మరలా చెప్తున్నా జగన్మోహన్ హయాంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్పా అవి అసలు ఉద్యోగాలే కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి తన ఏదో ఉద్యోగాలు ఇచ్చినట్టు తను ఒక సమాంతర వ్యవస్థ రెడీ చేసినట్టుగా చెప్పుకోవాలి కాబట్టి తీసుకొచ్చాడు. సో ఆ ఉద్యోగాలు ఉంటాయా ఓడతాయా? వార్డు వాలంటీర్లు గ్రామ వాలంటీర్లు లేరు, అసలు ఆ వ్యవస్థ లేదు, ఇక ముందు రాదు. అయితే వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో మరి వాళ్ళకి నిలబడే విధంగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తారా? మరి వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్ లాంటివి ఇప్పించేసి ఐటీఐల్లో లేదన్నప్పుడు ఏదైనా కంపెనీ చేత ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగాలు ఇప్పిస్తారంటే దానికోసం వెయిట్ చూస్తూ ఉన్నా. ఇక సచివాలయ సిబ్బందికి సంబంధించి ఇప్పుడు కొంతమంది భయపడుతున్నారు ఉద్యోగాలు ఉంటాయో ఓడతాయని. దెన్ డోల బాల వీరాంజనేయ స్వామి ఉన్నారు కదా, డోల బాల వీరాంజనేయ స్వామి డిబివి స్వామి, ఆయన క్లారిటీ ఇచ్చాడు ఈరోజు. మంత్రి ఆయనే కాబట్టి సచివాలయ ఉద్యోగులని తీస్తామన్నటువంటి భయాలు అస్సలు వద్దు, మేము తీయమన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులు అయిపోయారు వాళ్ళు. ఇక రేషనలైజ్ అయితే చేస్తాన్నాడు. అంటే ఏంటి? కొన్ని చోట్ల ఎక్కువ ఉన్నారు, కొన్ని చోట్ల తక్కువ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ అసలు అంతమంది ఎందుకు? సో ఒక్కో సెక్రటరియట్కి ఆయన చెప్పిన దాని ప్రకారం హార్డ్లీ 8 నుంచి 9 మంది, కొన్ని చోట్ల 7 అవసరం 7 కూడా పెడతారు. 7 నుంచి 9 మంది అండి. నాకు తెలిసి మినిమం 7 మ్యాక్సిమం 9 ఇంకింతే వాళ్ళ లెక్క. సో అటు ఇటుకు మార్పులు చేర్పులు అన్నప్పుడు ఇప్పుడైతే ఏమీ లేదు, బట్ రానున్న రోజుల్లో అయితే ట్రాన్స్ఫర్లు ఉంటాయి. అట్ ది సేమ్ టైం ప్రమోషన్లు కూడా ఉంటాయి వాళ్ళ ఎక్స్పీరియన్స్ బేస్ మీద అన్నాడు. అందరూ ఒకే ఎక్స్పీరియన్స్ కదా, మేబీ వయసు రీత్యా వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రీత్యా అలా ఉండవచ్చు. సో వీడికి చిన్న క్లారిటీ ఏంటంటే భయాందోళన అస్సలు వద్దు. గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలకు సంబంధించేసి వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్. కాకపోతే ఇప్పుడున్నట్టు వేలో ఉండకపోవచ్చు, వీరి భవిష్యత్తులో మార్పులు చేర్పులు అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి. వేరే డిపార్ట్మెంట్లకు వేస్తారా, ఇక్కడ కనుక ఉంచితే మీ మీద వర్క్ ప్రెషర్ పెరుగుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.